శుభ సాయంత్రము అయిపోయింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది నిజంగా. మనమందరం ఇక్కడ గ్యాదర్ అయినాము. మరి సంతోషంగా ఈ రోజున స్పెండ్ చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. దేవునికి మొట్టమొదట నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ స్టేట్ అవార్డుకి 2 సార్లు రిజెక్ట్ అయింది. అంటే నాకంటే ముందు ఎక్కువ మార్కులు నాకు వచ్చినాయి. అంటే ఇంకా చేయాలి, ఇంకా బెటర్మెంట్ చేయాలా అనేసి చేయటంతో లాస్ట్ ఇయర్ ఇంకా ఫైల్ అంతా అయింది. అందరు చెప్పినారు నీకు ఎక్కువ ఉన్నాయమ్మా మార్క్స్, నీకే వస్తుంది అని. కానీ వచ్చేంత వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఏమైనా మారొచ్చు, ఏమైనా జరగచ్చు అనేసి అంతవరకు ఏం అనుకోలేదు. కానీ ఒక నమ్మకం అయితే ఉన్నది. నాకు అనిపించింది ఆ స్కూల్ పేరు, మన స్కూల్ పేరు ఒక మంచిగా తేవడం జరిగింది. ఒక లేడీగా ఉండి కూడా మనము చేయాలా, కష్టపడాలి. నాకైతే ఎప్పుడు కష్టపడాలా, సాధించాలా అనేటువంటి మోటివ్, దాంట్లో సంతోషం అనేది ఉంటుంది. ఒకసారి అంటే నిరుత్సాహపడను. ఒకసారి రాలేదనుకో, ఎందుకు రాలేదు, కారణాలు ఏంటి, మళ్ళీ చేయాలా, పడినా లేవాలా అని అంటాను. సో ఆ తత్వమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని నేను నమ్ముతాను. అంతేకాదు మా హస్బెండ్ నాకు చాలా అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేస్తారు, ప్రతి విషయంలో. మరి మా పిల్లలు అయితేనేమి, మా వాడు ఆ రోజు జిరాక్స్ అన్నీ చాలా ఉంటాయి, అన్నిటి ఒక 4-5 రోజుల నుంచి అసలు అదే పని అన్నిట్లో కూడా. తర్వాత ఇంకొక అబ్బాయి మరి చాలా కష్టపడ్డాం. మళ్ళీ ఆ రోజు రాత్రి అవుతుంది, మరి డిప్యూటీ డిఓ కూడా అంతవరకు ఆగి దాన్ని తీసుకొని చేయడం జరిగింది. నిజంగా ఆ పిల్లలకు కూడా, అంటే అవార్డు విషయం పక్కన పెట్టండి, పిల్లలకు బాగా చెప్పాలా అనేటువంటి తత్వం నాకు. కానీ ఈ పిల్లలు ఇప్పుడు కాలం పిల్లలు ఏమంటే ఈజీగా రావాలా మార్కులు అంటారు. చెప్పడం వరకు అయితే చెప్తాం, కానీ వాళ్ళ నుంచి మేము రెస్పాన్స్ అయితే మేము అంతగా రాబట్టుకోలేకపోతున్నాం. పరీక్ష పెడితే ఆ మార్క్స్ చూస్తే నిజంగా పాఠం చెప్పామా లేదా అన్నటువంటి ఫీలింగ్తో బాధ కలుగుతుంది. మరి నా యొక్క అకాడమిక్ విషయంలో మా నాన్న, మా అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు 84లోనే టీటీసీ అయిపోయింది. కానీ మా అమ్మ, మా నాన్న ముఖ్యంగా నువ్వు చదువుకో అనేసి 85లో ఉన్నా కూడా రాపిలా. మళ్ళీ తర్వాత 90లో ఈ డిఎస్సి పడితే డిఎస్సిలో రెగ్యులర్ పోస్ట్ వచ్చింది. అప్పటికి నేను కేవీఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేస్తున్నాను. అప్పటికి ఇందిరా శాంతి కూడా అక్కడ చేరిండొచ్చు బహుశా, మరి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో. అప్పటికి ఎంఫిల్ కూడా పీజీ సెంటర్ ఉండేది, ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీ అయింది. అప్లై చేసినాను, కానీ ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్గా అది చేయకూడదు అంటే దాన్ని వదులుకున్నాను. ఇంకా సరే అనేసి ఇది చేస్తున్నాను. 1 సంవత్సరం చేసేటప్పటికి ఈ పోస్ట్ వచ్చేసింది. 89, 90లో అక్కడ ఉన్నాను. 90లో ఇది వచ్చేసింది, రెగ్యులర్ పోస్ట్ వచ్చేసింది. ఇంకా నువ్వు చేరు అనేటప్పటికి దూరంగా, పెరిగిన వాతావరణము సిటీ లైఫ్లో అట్లా ఉంటే అక్కడ ఏదో సంజామల దూరంగా, అందరికీ దూరంగా ఉండాలి. అయినా నాతో పాటు ఫ్లారెన్స్ అని మా అక్కతో పాటు చదివిన టీచర్ ఉండేది, ఫ్లారెన్స్. మేమిద్దరం ఒక రూమ్ తీసుకొని, తను కోయలకుంట్లలో ఉండి తను అక్కడికి వెళ్తే, ఫ్లారెన్స్ దేవకృప కదా, తను ఒక చోటికి వెళ్తుంది, ముక్కమల్లకి వెళ్తుంది, నేనేమో సంజామలకి వెళ్తాను. అలా 1 సంవత్సరం ఉన్నాను. తనకు రెగ్యులర్ అయిపోయి తను వెళ్ళిపోయింది. నాకు మాత్రం నాకు 5 ఏళ్ళు నేను ఆడున్నా. ప్రతిసారి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా అని ఎదురు చూస్తా, కాదు, నేర్చుకుంటూ ఉండేది అనమాట. మళ్ళీ మా తమ్ముడు నాతో బనియానపల్లెలో పాలిటెక్నిక్ చేశాడు, నేను తను ఉండేవాళ్ళం. తర్వాత తనది కూడా అయిపోయింది. తర్వాత నంద్యాల నుండి సంజామల తిరిగాను. అట్లా చాలా, అంటే అదొక్కటి చాలా దూరము. అంటే మామూలుగా దూర ప్రదేశాలే ఎప్పుడు, జడ్పీ అంటేనే దూరం, ప్రతి చోట దూరం. ఒక్క ఊడుమాలపురంలో తప్ప నేను అన్నిట్లో చోట దూరమే. నంద్యాలకి దూరం, అంటే మా హస్బెండ్ నంద్యాల కాబట్టి నేను నంద్యాలకి వెళ్ళిపోవడం జరిగింది. మరి నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, మరి ఇన్ఫోసిస్లో వచ్చినది. మళ్ళీ ఇంకోటి కూడా తను ట్రై చేస్తున్నాడు. నా బిడ్డ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతుంది. మరి వాళ్ళిద్దరి కూడా మంచిగా స్టడీస్ అయిపోయి జాబ్లో సెటిల్ అయ్యి మంచి జీవితం జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా అక్క చెల్లెళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా
మా అక్క ఎల్ఐసిలో ఏబిఎంగా చేసి రిటైర్ అయ్యారు మొన్ననే. మళ్ళీ మా చెల్లెలి మా తమ్ముడు వచ్చేసి బిజినెస్ చేస్తాడు. తర్వాత మా చెల్లెలి పెద్ద చెల్లెలి మ్యాథ్స్, తను సలోమి. తర్వాత తను హైదరాబాద్లో ఉంటుంది. ఇంకొక చెల్లెలి సమత, తను తాడిపత్రిలో మామూలు నేటివ్గా ఉండేది, మరి ఇక్కడ ఆదోనిలో పెద్ద హరివాణంలో హెచ్ఎంగా చేస్తుంది. తర్వాత మా లాస్ట్ చెల్లెలి దోర్క, తను వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో సర్వీస్ కమిషన్లో 2012లో వచ్చింది తనకి. తను గుంటూరు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తుంది, బయోటెక్నాలజీ. సో వీళ్ళందరూ కూడా మేము చిన్నప్పుడు మేము చదివేటప్పుడు మా లైన్కు, మా కాంపౌండ్కు కరెంట్ ఉండేది కాదు. మీరు గమనించినారో లేదు. నేను డిగ్రీ పీజీ వరకు మాకు కరెంట్ లేదు. కానీ మా ఇంట్లో ఒక అరుగు ఉండేది. ఆ అరుగు మీద ఒక లాంతర్ ఉంటుంది, మీకు తెలుసు అందరికీ, హరికెన్ లాంతర్ అని. అది దాని దగ్గర అందరం కూర్చునే వాళ్ళం. ఇంకా మన ఫిలోమినా అయితేనేమి, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా